A district tension has erupted as locals allege that a road is being constructed through private land without compensation. Farmers Mallikarjun Naidu and Umesh Chandra Naidu claim that their purchased land in survey number 713 is being used forcibly. When they questioned the contractor, he initially promised government compensation but later resorted to threats, saying go wherever you want. The families also alleged that the contractor intimidated officials who came for land surveying with 66 cents of land at stake. The affected farmers are demanding justice and compensation from the government. The incident has sparked concern over land rights and accountability in rural infrastructure projects. సార్ నా పేరు మల్లికార్జున, మాది ఊటిపాలెం సార్. ఈ మడి 2011లో మేము కొన్నాం సార్. ఇప్పుడు 13.5 సంవత్సరాలు అవుతుంది. ఈ కాలం వచ్చేసి సుమారుగా వెళ్ళిపోయింది సార్. అప్పటి నుంచి మాకు ₹1 కూడా డబ్బు రాలేదు. మా బతుకుదూరి కోసం మేము కువైట్కి వెళ్ళిపోయినాం. మాకు తెలియకుండా కూడా కాలాలు తీసేసినారు. మధ్యలో వచ్చినప్పుడల్లా వీళ్ళకి వాళ్ళకు పిటిషన్ ఇస్తూ వచ్చినాము. ఆ డబ్బు ₹1 రాలేదు. ఇప్పుడు మధ్యలో మళ్ళీ రోడ్డు వేస్తున్నారు సార్. ఈ రోడ్డు వల్ల మేము అడ్జాక్ చేస్తే ఫస్ట్లో వచ్చినప్పుడు ఈ దారి కూడా లేదు. దారి అయితే ఇది సార్, ఇదే ఆడ బ్రిడ్జ్ చేయబడుతుందని చెప్పనేసి వాళ్ళు బెదిరించి ఈ రోడ్డు వేస్తున్నారు. దీనికన్నా ముందు మనుషులకు ఇబ్బంది పడుతున్నారు, కాళ్ళది చేసినారని చెప్పనేసి కొంచెం కాలుదారి మధ్య ఇడిచిందాము. ఆ తర్వాత వీళ్ళు రోడ్డు పైన వచ్చిందని చెప్పనేసి వీళ్ళు బెదిరించి రోడ్డు వేస్తుంటే అప్పుడు తిరగబడినాం సార్. తిరగబడితే వాళ్ళు ఏమన్నారు, లేదు మీ డబ్బులంతా మొత్తం మేము కట్టిస్తాము, వాళ్ళ దగ్గర రప్పిస్తాము, వాళ్ళు ఏలైన పరిస్థితుల్లో మేమైనా కట్టేసి మేము ఆ లెక్క మేము తీసుకుంటున్నారు సార్. కలెక్టర్ కూడా అర్జీ చేసిన సార్. కలెక్టర్ అర్జీ చేసిన, ఎంఆర్ఓ ఆఫీస్కి పిలిపించినారు, ఆడికి వచ్చిన. నా పట్టాలో పోయి ఎంత సార్ ఇప్పుడు అంతా కూడా నేను చూపిస్తున్నా సార్. ఈ కాలువకి ఈ పక్క రోడ్డు, కాలువకి ఆ పక్క రోడ్డు కూడా నా పట్టాలోనే ఉంది సార్. అంత భూమి పెట్టుకునే ఏదో తినక సంపాదించు. నా భార్య మెల్లో చూడండి సార్, ఏమి లేకుండా అమ్ముకొని తీసుకునే భూమి సార్ ఇది. సార్ నా పేరు, ఈ సంబేపల్లి మండలం ఊటిపాలెం ఊర్లో రోడ్డు వేస్తున్నారు. మా భూమిలో రోడ్డు అంతా పోయి ఉన్నది, కాలువ అంతా వేసినారు. మాకు ఏదైనా న్యాయం చేయమంటే నాగేశ్వర్ వచ్చేసి మమ్మల్ని బెదిరించి రోడ్డు లేని దాన్ని క్లియర్ చేసి రోడ్డు దాన్ని మా దాంట్లో వేస్తున్నాడు. మాకు ఏదైనా న్యాయం చేయమంటే చేస్తాంలే అని 2 రోజులని ఇప్పుడు మమ్మల్ని బెదిరించి పోలీసు వాళ్ళ దగ్గర ఫోన్ చేయించి పోలీస్ స్టేషన్లో కూర్చొని మేము ఏమన్నా మాట్లాడితే మేము లోపల ఇచ్చి మేము రోడ్డు పని చేయించుకుంటాను మమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఇదంతా చేసేది కాంట్రాక్టర్ నాగేశ్వర నాయుడు. మాకు ఏదన్నా న్యాయం చేయమని మన మంత్రి గారిని, మన ప్లస్ రాంప్రసాద్ రెడ్డిని అందరినీ కోరుకుంటున్నాం. మన ఊరు వాళ్ళకు ఏదో మన రాంప్రసాద్ రెడ్డి మాకు మేలు చేస్తాడని కోరుకుంటున్నాం. మాకు ఖచ్చితంగా మేలు చేయాలా అని నేను చెప్తాను. కావాలంటే మీరు కూడా వచ్చి ఒకసారి ఎంక్వైరీ చేసుకోవచ్చు. రాంప్రసాద్ రెడ్డి సార్ కానీ లేదు లక్ష్మీప్రసాద్ సార్ కానీ అందరినీ ఎంక్వైరీ చేసుకొని దీనికి ఎక్కపక్క రోడ్డు ఉన్నది, ఇది ఊరిది అన్యాయం జరుగుతుంది అని ఆయన కూడా ఒకసారి ఎంక్వైరీ చేసి దీన్ని మాకు ఏదన్నా కొంత సాయం చేయాలని కోరుకుంటున్నాం. సరే సార్ నా పేరు, ఈ సంబేపల్లి మండలం ఊటిపాలెం ఊర్లో రోడ్డు వేస్తున్నారు. మా భూమి